వెల్కమ్ టు జేఎంఆర్ ఛానల్. అయోధ్య నగరంలో రఘువంశానికి చెందిన వీరుడైన దశరథ మహారాజు రాణి కౌశల్య మాతకు ముద్దుల కాంతివంతమైన గుణవంతుడిగా జన్మించిన బాలుడు బాలరాముడు మన శ్రీరామచంద్రుడు. అలాంటి మనకెంతో ఇష్టమైన శ్రీరామచంద్రుడు అయోధ్య నుంచి మన విశాఖపట్నంలో ఉన్న భక్తులందరినీ దీవించడం కోసం విశాఖపట్నంలో చిన్నవాల్తర్ పక్కన పామ్ బీచ్ లో సాగర్ తీరంలో అయితే మాత్రం రూపొందించారు. ఇంత అందమైన శ్రీరామచంద్రుడిని, ఇంత అందమైన మందిరంని ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా దర్శించుకున్న తర్వాత వాళ్ళకి మనసులోని ఎటువంటి దైవానుభూతి కలిగిందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మేడం, చూసారండి గుడిని దర్శించుకున్నారు? చాలా చక్కగా ఉందండి. ఎలా ఉన్నారండి శ్రీరామచంద్రుడు చెప్పాలంటే మరి కానీ రెండు కళ్ళు చాలటం లేదు అనుకోండి, అంత బాగుంది. ఇక్కడ వైజాగ్ లో ఇలా నిర్మించినందుకు మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇది కేవలం 45 days ఉంచుతానంటున్నారు, మీరు అయితే ఇంకా 45 days చాలదండి. ఎందుకంటే జనాలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ విశాఖపట్నమే కదా, ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా వస్తారు. ఎందుకంటే అయోధ్య వెళ్ళి మనం అన్ని కష్టాలు పడి అక్కడ వరకు వెళ్ళినా ఇంత ఆనందం దొరకదేమో అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడే ఆనందాన్ని వెతుక్కుంటూ వస్తున్నారు. కాబట్టి జనాలకి కొంచెం ఎక్కువ టైం మీరు అవకాశం ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు మీరు దర్శించుకున్న తర్వాత ఇక్కడ ఏర్పాట్లు అయితే మీకు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. ఎవరి వల్ల ఇబ్బంది ఏం లేదు. ప్రజలు కూడా చక్కగా కూడా స్పందిస్తున్నారు. బాగుంది, హ్యాపీగానే ఉంది. ఇంకా షాపింగ్ కాంప్లెక్స్, వాటర్ ఫెసిలిటీ ఇలాంటివన్నీ కూడా పెడితే ఇంకా ఫ్లోటింగ్ చాలా పెరుగుతుంది. శ్రీరామచంద్రుడు గురించి మీరు ఒక మంచి మాట. శ్రీరామచంద్రుడు అంటే ప్రజలకి చాలా మంచి చేసేవాడు. అతను ఒక అంటే ప్రజల్లో ఉండి పుట్టినా సరే ఒక దైవత్వం వచ్చిందంటే అతనికి అంత మంచి పనులు చేశారన్నమాట. ప్రజలకి ఒక నాయకుడు అన్నవాడు లక్షణాలు ఎలా ఉండాలంటే ఒక శ్రీరామచంద్రుడిలా ఉంటే మన సమాజం బాగుపడుతుంది. అది నా ఉద్దేశం. అది దేవుడికి అటువంటిది ఉంది కాబట్టి ఈ రోజు ఒక మానవుడై పుట్టి ఇంతటి మహనీయుడయ్యాడు. ఇప్పుడున్న జనరేషన్స్ ప్రకారంగా చూసుకుంటే ఇటువంటి మన డివోషనల్ గా ఆలోచించుకుంటే మాత్రం ఇప్పుడున్న జనరేషన్స్ ఇంకా ఇటువంటివి నిర్మిస్తే ఎలా అనిపిస్తుంది? చాలా మంచి విషయం కదండి ఇది. మనకేంటంటే సాంప్రదాయబద్ధంగా ప్రజలు ఇంకా కూడా అందరి హృదయాల్లో మంచి ఆలోచనతో సద్గుణాలు వెలువడతాయి. ఇలాంటివి పెట్టినందువలన మనకి ఆదాయం కన్నా మించి ప్రజల్లో ఏకత్వాన్ని, భిన్నత్వంలో ఏకత్వం, అందరూ కలిసికట్టుగా మంచి అభ్యుదయంలో ఉంటారని నా నమ్మకం. గుడికి వెళ్ళాలంటే చాలా మంది ఆలోచించే పరిస్థితి వచ్చేసింది బిజీ లైఫ్ లో పడి. సో ఇలాంటివి నిర్మించడం వల్ల ఒకసారి ఎంతమంది జనాలు చూడడం వల్ల మాకైతే ఆనందం ఉంది. అలాగే ఇంకా ఈ డెవలప్మెంట్, గుళ్ళు డెవలప్మెంట్ విషయంకి వస్తే మీరేం చెప్పాలి? ఎక్కువ చాలా డెవలప్మెంట్ అవ్వాలండి. దేవుడు అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెన్స్. దైవాన్ని ఎప్పుడు ఎవరు వద్దనుకోరు. ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా దైవం అంటే చాలా ఇంట్రెస్ట్. ఎవరు వద్దని అనుకునే ప్రసక్తి లేదండి. ఆంధ్ర, మన ఇండియా మొత్తం కూడా శ్రీరామచంద్రుడు అంటే చాలా ఎక్కువగా భావిస్తారు. అది ఇతర దేశాల నుంచి కూడా వచ్చి
మన అయోధ్యని అన్నిటిలో చూస్తున్నారు. అలాగే ఇక్కడికి ఒక అయోధ్య వచ్చినంత ఫీలింగ్ ఉందండి. విశాఖపట్నం జనాలు చాలా పుణ్యం చేసుకున్నారని నేను అంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పేరు? నా పేరు లోకేష్ కొట్టాను. ఓకే సార్, ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపించింది? ఇక్కడ రాముడికి దర్శించుకున్న తర్వాత మీకు ఎటువంటి అనుభూతి కలిగింది? ఇక్కడ వచ్చాక నాకు చాలా అనుభూతి, చాలా మిరాకల్ ఉంది, అద్భుతంగా ఉంది. నేను యాజ్ ఎ ఫిలిం డైరెక్టర్ గా ఇక్కడికి వచ్చినప్పుడు సందర్శించి ఇదంతా చూసాక సెట్ అంతానా, అరే ఈ ఆర్కిటెక్చర్ ఎంత ప్లానింగ్ గా చేశారు. అయోధ్యని చూసి అరే నేను వెళ్ళలేదు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ కళ్ళ కట్టినట్టుగా చూపించారండి. సో చాలా బాగుంది. వాళ్ళు ఇక్కడ విగ్రహం కూడా చాలా చాలా అద్భుతంగా తయారు చేశారు. పంతులు గారు అయితే డైరెక్ట్ గా అయోధ్య నుంచి తీసుకొచ్చారు, చాలా నిశ్చితంగా చేస్తున్నారండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ రాముడి గురించి ఒక 2 మాట్లాడండి. రాముడి గురించి, రాముడు అనేవాడు అందరికి ఆదర్శమైన అతను. వాళ్ళ కుటుంబం ఎప్పుడు ఆదర్శంగానే ఉంటుంది మన రామాయణంలో. ఆ అన్నదమ్ములు కావచ్చు, ఆ భార్య భర్తలు కావచ్చు, తల్లిదండ్రుల గురించి కావచ్చు. అలాగే ఈ సందర్భంలో నేను ఇంకొక విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందరికి తెలిసి ఉండొచ్చు, తెలుసుకో ఉండొచ్చు కూడా. రాముడు గారికి అసలు రాముడు వీళ్ళందరూ పుట్టక ముందు వాళ్ళ అక్కగారు అనేవారు జన్మించారు. ఆవిడ పేరు శాంతాదేవి. శాంతాదేవి గారు ఒక సాక్రిఫైస్ వలన వచ్చారని మిగతా వాళ్ళంతా పూజ అయిన తర్వాత రాముడు తర్వాత భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు వీళ్ళందరూ. లత. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడే కార్ షెడ్ లో ఉంటున్నాం. చూసారా దేవుణ్ణి? దర్శించుకున్నారా? దర్శించుకున్నాం. ఎలా ఉంది మీకు? ఏ ఫీలింగ్? ఎంతసేపు వెయిట్ చేస్తున్నందుకు వర్త్ అనిపించింది. ఓకే, శ్రీరామచంద్రుడు లోపల ఎలా కనిపించింది? అక్కడ రామ మందిర్ లో ఎలా ఉన్నారో ఇక్కడ అలానే అనిపించింది. రియల్ అయోధ్యలో ఎలాగైతే ఉన్నారో ఇక్కడ అలానే అనిపించింది. సమ్ ప్లేసెస్ ఉంటాయి కదా, ఇలా అరుణాచలం, అయోధ్య అలాంటి ప్లేసెస్ వెళ్ళాలి అనుకుని వెళ్ళలేని ప్లేసెస్ అంటూ ఉంటాయి కదా, అందులో మాకు డ్రీమ్ కలిసి వచ్చింది. ఇలానే అయోధ్యలో అరుణాచలం అలా సమ్ ప్లేసెస్ ఎక్కడే పెట్టేస్తే. ఇది ఇక్కడ 45 days ఉంటుందని చెప్పి అంటున్నారు. ఇక్కడ మీకు పర్మనెంట్ గా ఉంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? హ్యాపీగా ఫీల్ అవుతారు. డైలీ వస్తారా? డైలీ వీకెండ్స్ కంపల్సరీ వస్తారు. సో శ్రీరామచంద్రుడు మీకు అక్కడ దర్శనం ఇచ్చినప్పుడు మీకు ఆయన ఎంత అందంగా కనిపించారో మీ అనుభూతి అని చెప్తారు. అయోధ్యలో మేము చూడలేకపోయాము, సేమ్ యాస్ట్రీస్ అక్కడ అట్లానే ఉన్నాడు. నిజంగా అట్లానే అనిపించింది మాకు, అయోధ్య వెళ్ళినట్టు అనిపించింది. ఓకే, ఇప్పుడు నిజంగా శ్రీరామచంద్రుడు మీకు డైరెక్ట్ గా కనిపిస్తే మీరు ఏం కోరుకుంటారు? నా డిగ్రీ కంప్లీట్ కావాలని కోరుకుంటారు. ఇంకా లేదు, అందరూ బాగుండాలి, అందులో ఉండాలి. ఈ రొటీన్ డైలాగ్ ఇది కొత్తగా. అందరూ బాగుండాలి, అందులో మనం స్పెషల్ గా ఉండాలి. సో ఓకే, అయితే ఓకే, ఇప్పుడు శ్రీరామచంద్రుడు ఇక్కడ మీరు దర్శించుకున్న తర్వాత ఇక్కడ ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి? సూపర్, యాస్ట్రీస్ రామ్ మందిర్ లానే అనిపించింది. అంతసేపు వెయిట్ చేసినందుకు ఇది వర్త్. ఎప్పుడు వచ్చారు మీరు? మేము వచ్చింది 5 o'clock. 5 నుంచి వచ్చి ఇప్పుడు అయిందా? ఓకే, ఇప్పుడు ఆల్మోస్ట్ 7:30. చాలా సేపు వెయిట్ చేశారు అయితే. 2.5 hours. మీ పేరేంటి? నా పేరు మాధురి అండి. ఎక్కడి నుంచి వచ్చారు? యాక్చువల్లీ చెన్నై సమ్మర్ వెకేషన్ కోసం వైజాగ్ వచ్చాం. ఇక్కడ చూసారా? బాగుందండి, అంత బాగుంది. రీసెంట్ గా పెట్టారని తెలిస్తే పిల్లల్ని తీసుకొని వచ్చాం సరదాగా. చాలా బాగుంది. అయోధ్యలో ఎలా ఉందో అలాగనే పెట్టారు. మాకు అక్కడ ఉన్నలాగా ఫీలింగ్, అయోధ్య వరకు మనం ఇప్పుడు వెళ్తాం తెలియదు కానీ ఆ ఫీలింగ్ మాకు ఇక్కడ బాగా అనిపించింది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. రామ్లాల్ కూడా చాలా బాగుంది ఆ సెట్. అది అంతా ఆయన చేసిన వనవాసం 14 years, ఇదంతా ఆయన చేసిన త్యాగాలు ఇవన్నీ కూడా బాగా ఇన్స్పైరింగ్ గా ఉంటాయి. అలాగే ఇంకా రాముడు అంటే జనరల్గా అందరికి చాలా ఇష్టమైన పర్సన్. అయితే ఇప్పుడు రాముడు విషయంకి వస్తే మాత్రం ఇప్పుడున్న జనరేషన్కి ఏంటంటే చాలా మంది తెలియదండి. మీకు ఎంతవరకు ఏం తెలుసు? మాకు చిన్నప్పటి నుంచి అన్ని మా జనరేషన్ అంతా బానే అంతా మంచిగా ఉంది. ఇప్పుడు పిల్లలకి ఏంటంటే త్రూ కార్టూన్స్ ఇలాంటివన్నీ త్రూ దీని ద్వారా చెప్పాల్సి వస్తుంది. మాకు అప్పుడు రామాయణం అవి ఇవి అని బుక్స్ లో చదివాం. వీళ్ళకంతా కార్టూన్లు, ఇప్పుడు వచ్చిన 3D యానిమేషన్స్, దాన్ని బట్టి ఈయన రాముడు, ఈయన సీత, ఈవిడ సీత అని చెప్పాల్సి వస్తుంది. బట్ పిల్లలకు ఓకే, మనం ఏంటంటే ఈ జనరేషన్ పిల్లలకు మంచిగా చెప్తేనే నెక్స్ట్ జనరేషన్ మనం బాగా ఇది అవ్వచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత చిన్నప్పుడు మీకు జ్ఞాపకాలు ఏమైనా వచ్చింది?
చిన్నప్పుడు అంటే మళ్ళీ కాలేజ్ ఫీల్డ్ లోకి వెళ్తే చాలా బాగుంది అనిపించింది. అంటే స్కూల్లో అవి బంక్ కొట్టి వస్తే ఇంకా బాగుంది. పేరెంట్స్ తో వస్తే ఈ పిల్లలతో వస్తే అటు ఇటు పారిపోవడాలు అలాగే ఉన్నాయి. కానీ మాకేంటంటే కాలేజ్ టైంలో ఉండుంటే ఎంత బాగుంది. బంక్ కొట్టి ఇక్కడే ఉండదు, చక్కగా జాలీగా ఎంజాయ్ చేయొచ్చు. పక్కనే బీచ్ వ్యూ కూడా ఉంది కదా, అందుకు మాకు ఆ మెమరీస్ అన్ని బాగా వచ్చాయి. ఇప్పుడున్న పిల్లలకి అయితే మాత్రం ఇటువంటి కట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుంది? అవగాహన వస్తుంది, డివోషనల్. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు అంతా చాలా ఫాస్ట్ ఉన్నారు, ఇన్స్టాగ్రామ్ అది ఇది తప్ప డివోషనల్ వైపు అవి ఏం వాళ్ళు వెళ్ళడం లేదు. అందువల్ల స్పిరిచువల్ గా ఉండాలంటే ఇలాంటివన్నీ కొంచెం అప్పుడప్పుడు చూపిస్తూ ఉండాలి. పేరెంట్స్ కూడా ముందు డివోషనల్ ఇది ఉంటేనే పిల్లలు కూడా అది వస్తుంది కంపల్సరీ. సో పేరెంట్స్ ఉండాలి, పిల్లలు కూడా ఉండాలి ఈ కమింగ్ జనరేషన్ లో. నా పేరు రవి అండి. ఇక్కడికి వచ్చిన తర్వాత చూసారు? ఇక్కడికి వచ్చిన తర్వాత చూసాం, ఈ సెటప్ అంతా చాలా బాగుంది. అసలు నిజంగా ఆమె చెప్పినట్టు అయోధ్య అయితే మనం వెళ్ళొచ్చు, ఎప్పుడైనా వెళ్ళగలం వెళ్ళలేము. కానీ ఆ ఫీలింగ్ అయితే ఇక్కడికి వచ్చాక ఆ అనుభూతి చాలా బాగుంది. అంటే రాముడు అనేటప్పటికీ ప్రస్తుతానికి మనం పిల్లలకి చెప్పాలన్నా రాముడు అంటే అన్నదమ్ముల అనుబంధం గురించి చెప్పేటప్పుడు రాముడు గురించి ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పొచ్చు. అలాగే ఫ్యామిలీ అంటే ఎలా ఉంటుంది, అలా ఇది పిల్లలకి మనం ఒక ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. రాముడిని ఆదర్శంగా తీసుకొని మనం ఎగ్జాంపుల్ గా పిల్లలకి చెప్పొచ్చు. ఇటువంటివి కట్టడం వల్ల అసలు ఇప్పుడున్న జనరేషన్ కి ఎలా ఉపయోగపడుతుంది? ఎలా ఇదంతా ఎలా చేశారు ఏంటి అంటే పిల్లలు తెలుసుకోవాలి, అంటే ఆర్ట్ గురించి తెలుసుకోవాలి. ఎలా చేశారు ఇంత అంటే ఇంత మేకింగ్ ఇదంతా కూడా ఎలా చేశారు ఏంటి అన్నది పిల్లల్లో ఒక ఆలోచన వస్తుంది అనమాట. అంటే ఇలా చేయాలి. ఇప్పుడంటే పిల్లలంతా ఇప్పుడంతా కూడా నౌడేస్ అంతా కూడా మొబైల్లో ఉండిపోతున్నారు. అంటే దాని నుంచి సైడ్ ట్రాక్ లోకి తీసుకురావడానికి మనకి ఇలాంటివి తీసుకురావడం, ఇలాంటివి ఎగ్జాంపుల్ గా చూపించి మనం చెప్పొచ్చు అన్నమాట. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము పిఎంపాలెం నుంచి వచ్చాము, మధురవాడ. విశాఖపట్నం, మధురవాడ. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి, అయోధ్యకి వెళ్ళి వచ్చినట్టుగా ఉన్నది. చాలా బాగున్నదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు కలిగిన అనుభూతి ఏదైనా ఉంటే చెప్పండి. అంటే అదొక అంటే చెప్పలేని మాటల్లో చెప్పలేని అనుభూతి వస్తుంది అనమాట. అమ్మ, మీరు రాముడు అంటే మీరు చెప్పే మంచి మాట. మాకు చాలా అది రాముడు ఆదర్శ పురుషుడు. ఈ కాలం వాళ్ళందరికీ ఆదర్శ పురుషుడు. వాళ్ళందరూ ఆదర్శంగా రాముడు తాలూకు అన్నదమ్ముల అభిమానం ఏంటి, భార్య తాలూకు ప్రేమ, అన్ని పిల్లల తాలూకుది అంతా కూడా అభిమానం. రాముడు అందరికీ ఆదర్శం రావాలన్నమాట, ఆదర్శ పురుషుడు. ఇది ఇంకా ఇక్కడ ఇప్పుడు 45 రోజులు మాత్రమే ఉంచాలనుకుంటున్నారు. ఇది ఇంకా ఇక్కడ పర్మనెంట్ ఉండాలనుకుంటున్నారా ఏంటి? మేమైతే ఉండాలని అనుకుంటున్నాం. మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తున్నారు మాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎటువంటి సంతోషం? చాలా సంతోషంగా ఉంది. అయోధ్యలో ఉన్నంత ఆనందంగా ఉన్నది. మా లాంటి వాళ్ళం అయోధ్య వెళ్ళలేము, అదే అయోధ్యలో ఉన్నంత తృప్తిగా ఆనందంగా ఉన్నది. ఎవరు పెట్టారో వాళ్ళకి చాలా ధన్యవాదాలు. మేము వెళ్ళలేము అంత దూరం. సరేనమ్మా, ఇప్పుడు ఇక్కడ మీరు చూసిన తర్వాత ఇంకా ఇక్కడ ఏమైనా మార్పులు చేర్పులు లేకపోతే ఇంకేమైనా మీకు అనిపించింది? ఎన్ని గంటలకు వచ్చారు? మేము 6:15 అలా వచ్చామండి. కొంచెం దర్శనం ఇప్పుడు అయింది. ఇవన్నీ ఫోటోలు అవి అన్నీ తీసుకున్నప్పటికి ఇంత లేట్ అయింది అనమాట మాకు. కానీ బాగుందండి. ఇక్కడ ఇప్పుడు మీ ఫ్యామిలీ అందరూ కలిపి ఇక్కడికి వచ్చారు కదా, మీ ఆ ఫ్యామిలీ అందరికి అంత హ్యాపీనెస్ అంటే ఇంత ముందు ఎప్పుడైనా చాలా మీరు విజిట్ చేసి ఉంటారు. ఆ విజిట్ చేసిన వాటితో సంతోషం పోల్చుకుంటే ఈ సంతోషం ఎంతవరకు ఉంది చెప్పండి? చాలా బాగుంది. అంటే ఆవిడ అన్నట్టుగా పెద్దవాళ్ళని ఈ వయసులో తీసుకెళ్లగలమో లేదు ఇంత వేరంగా త్వరలో, ఇంకా మనకంటే వయసు ఉంది వెళ్ళొచ్చు. అలాంటి వాళ్ళకి ఏంటంటే అక్కడికి వెళ్ళి వచ్చామో రాముని దర్శనం చేసుకున్నాము అన్న సంతృప్తి వాళ్ళలో చాలా బాకలు. రాముడిని చూడగానే మనస్ఫూర్తిగా ఇది అనిపిస్తుంది, తృప్తి అనిపించిస్తుంది. రాముడు విగ్రహం సినిమాల్లో అయినా విగ్రహాలు అయినా దేవుడు కోవి మందిరానికి వెళ్ళినా రాముడు విగ్రహం చూడగానే అదొక రకం ఆనందం అయిపోతుంది. ఎన్నో జన్మల బంధంలాగా అనిపిస్తుంది. రాముడికి మనకి ఉన్నదా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ప్రతిలో కూడా మనం ప్రతిసారి కూడా మనకి రాముడు లేనిది ఏ పని అవదు. ఉదయం లేచిన దగ్గర నుంచి రామాతోటే మొదలవుతుంది అనమాట. ఏదైనా ఒక పడిపోయిన అయ్యో రామ, అయ్యో ఇది అంటే రాముడితోటే మొదలవుతుంది అనమాట. మనకి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా ఏదో విషయం రామనామం వింటూ ఉంటే ఇంకా ఇంకా తన్మయం అయిపోతూ ఉంటాం. రామనామం వింటుంటేనే. అలాంటి రాముడు ఈ రోజు విశాఖపట్నం మీ అందరినీ దీవించడానికి వచ్చారండి. చాలా సంతోషంగా ఉన్నారండి. వెళ్ళలేకపోయినా మన దగ్గరకు వచ్చాడు రాముడు దీవించడానికి. పర్మనెంట్ గా ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నాను అనమాట. అవకాశం ఉంటే ఇక్కడే ఉండాలి కదా అని. అందరూ ఎంత 45 రోజుల్లో రాలేరు.
కొంచెం దూరంలో ఉన్న వాళ్ళైనా వాళ్ళ అవకాశాలను బట్టి రావాలి కాబట్టి ఇంకా ఉంచిన అదృష్టమే కదా, అందరూ ఈ అదృష్టాన్ని పొందుతారు అని సరే రాముడు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము శివాజీ ఈ ఊరి దొండు బజారి ఇక్కడే ఈ శ్రీరాముడి గురించి ఇక్కడ మీరు చూసారా, ఎలా ఉన్నారు? బాగా కట్టారు, బాగుంది. ఇంకా ఉండాలంటారా ఇది, లేకపోతే పర్వాలేదు ఉన్నాయండి, అంటే 45 రోజులు ఉంటది అంటున్నారు. వస్తారు. అదే ఒకేలాగా ఉన్నాయి. వెళ్ళారా అయోధ్యకి? వెళ్ళారా? అయోధ్య అంటే నేను ఫస్ట్ గుడి కట్టక ముందు వెళ్ళాను, రాముల వారికి మామూలుగా చూసాను 2 సార్లు. గుడి కట్టాక వెళ్ళలేదు, ఇదే చూడడం టీవీలోనే సెల్లను చూసాము, ఎప్పుడు వద్దామని అనుకుని వచ్చామండి, చూసామండి. గొప్ప సరదాగా ఉంది, మా అయోధ్య వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది మాకు, బాగుంది. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీకాకుళం నుంచి 100 కిలోమీటర్లు దాటి వచ్చారు. దాటి వచ్చాము.